చాలా మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ చూసిన సినిమాలే కదా, ఇప్పుడు రిలీజ్ కావాల్సిన సినిమాల మధ్యలో ఒక రీ రిలీజ్ అయిన వస్తే ఫ్యాన్స్ అందరు కానీ థియేటర్స్ కానీ దొరకకుండా అయిపోతున్నాయి. మా కొత్త సినిమాల వాళ్ళ పరిస్థితి ఏంది? మీరు కూడా ఒక డైరెక్టరే, మీరు కూడా ఒక చిన్న సినిమా చేసిన దర్శకుడే. వాళ్ళు నిజంగా వాళ్ళ పెయిన్ కనుక మీరు తీసుకోగలిగితే, ఆ పెయిన్ మీరు ఆలోచిస్తే కనుక మీకు ఎలా అనిపిస్తుంది? అది పెయిన్ఫుల్. అయితే నేను ఏమాలోచింటే నేను అసలు ఇంత హైప్ ఉంటుందని నేను అనుకోలే ఈ సినిమా. ఓకే ఓకే. ఇప్పుడు రీరిలీజ్ చాలా సినిమాలు వస్తున్నాయి, వాళ్ళు 1 or 2 days వేస్తున్నారు. అవును. ఇది ఏంటి వారం 1 week వేసారు ఇది ఏకంగా. ఇంత హైప్ అసలు ఎవడో ఎక్స్పెక్ట్ చేయాల. ఇది ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే చాలా వస్తున్నాయి రీరిలీజ్. నేను అంటున్న పాయింట్ మీ సినిమా గురించి అంటే మా సినిమా గురించి కాదు. మీరు చిన్న వాటికి కొంత ఎఫెక్ట్ అవుతుంది అన్నదే నిజమే. కానీ చిన్న వాటికి ఏంటి సార్, మిడ్ రేంజ్ ఫిలిమ్స్ కి అయినా కూడా అవును అవును 20 కోట్ల లోపు సినిమాలకు కూడా చాలా ఎఫెక్ట్. దేనికంటే ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ ఒక ఫిల్మ్ ఛాంబర్ దగ్గర కూర్చొని ఆ రిలీజ్ సినిమాకి ఇస్తున్నారయ్యా మాకు ఇవ్వట్లేదు అని, థియేటర్స్ ఇవ్వట్లేదు అని చాలా బాధపడతా ఏడుస్తున్న సందర్భం నేను చూసాను. అందుకని నేను అది ఎంతో కొంత బాధాకర విషయమే. కానీ మరి అది దానికి ఏంటంటే ఇప్పుడు ఎవరు కావాల్సిన సినిమా అనేది బిజినెస్. థియేటర్ కూడా ఆడికి ఏది ఎక్కువ డబ్బులు వస్తున్నా అది వేసుకుంటాడు. సరే, మీరు డార్లింగ్ రాశారు, ఓకే, మీరు ప్రభాస్ సినిమా సూపర్ హిట్, ఆ రోజుల్లో హిట్, మళ్ళీ ఈ రోజుల్లో ఎలా వస్తుంది అనుకుంటున్నారు. అనుకోకుండా మీరు డైరెక్షన్ చేసిన సినిమానే రీ రిలీజ్ ఇదే రోజు, మీ ఒరిజినల్ సినిమా చిన్న సినిమా డైరెక్షన్ చేసిన సినిమా ఇదే రోజు. ఆ ప్రొడ్యూసర్ ఎవరో కదా, ఆయన రిలీజ్ చేసుకునేవాడు ఎవడో కదా, ఇప్పుడు రీ రిలీజ్ చేసేది ఎవరో కదా. ఇప్పుడు ఈ కొత్త ప్రొడ్యూసర్ కి మీకేం సంబంధం లేదు కదా, లేదు కదా. అప్పుడు రెండు ఒక రోజు వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? పెయిన్ ఉంటుంది, డెఫినెట్ గా పెయిన్ ఉంటుంది. వద్దని రిక్వెస్ట్ చేస్తాం. అదే అయినా కూడా ఇక్కడ బిజినెస్ కదా, బిజినెస్ డబ్బు మించింది ఏమి లేదు. డబ్బు బిజినెస్. పైగా సినిమా అనేది కోట్లతో వ్యవహారం. ఏళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఎవరు బలంగా ఉన్నారో వాళ్ళు గెలుస్తుంటారు. ఇది లాటరీ. ఇది లాటరీలో ఇంకా మన మీరు ఎవరు బలంగా ఉన్నారో వాళ్ళు గెలుస్తారు అన్నాక ఇంకా లాటరీ కాదు, ఇంకా బలమే వేరు, ఇది వేరు. అవును. ఇక మేము ఈ క్రియేటివ్ సైడ్ మేము అలా ఆలోచించుకోవాలంటే వీటి నుంచి ప్రొడ్యూసర్ వైపు పెయిన్ ఇవన్నీ ఓకే అంటే క్వాలిటీ సినిమా తీయాలి అని మేము తీసుకోవాలి అంతే. అది పబ్లిసిటీ చేసి థియేటర్ రప్పిస్తామా ఏం చేసినా ఈ వెబ్ సిరీస్లో అవ్వచ్చు వీటిని మించిన కదేసి ఒక యూనిక్ ఎలిమెంట్తో చేయాలి సినిమా. కానీ సార్ నాకు ఇంకొకటి అర్థం అవ్వట్లేదు, ప్రభాస్ గారితో రెబెల్, డార్లింగ్ చేసిన స్వామి తర్వాత ఎందుకు అంతంత పెద్ద స్థాయి సినిమాలు మళ్ళీ చేయలేకపోయారు? నేను తర్వాత ఒక దృశ్యం ఒకటి రాశాను. అవును. దృశ్యం మీరు ఎంత చెప్పినా కూడా అవును, దట్ ఈస్ మలయాళం రీమేక్ అంటారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే నేను అదే అంటున్నా, ఇప్పుడు రీమేక్ కూడా ఇప్పుడు ఆ ముందు మసాలా అన్న సినిమా వచ్చింది, రీమేక్లు చాలా చేశారు, రీమేక్లనే ఆడట్లేదు. మరి అది ఎందుకు ఆడింది? అదే సార్, అది జీతూ జోసెఫ్ గారి సినిమా కాదు. జీతూ జోసెఫ్ గారి సినిమా కూడా ఆయన కూడా ఫ్లాపులు తీశారు. అవునవును, ఆయన కూడా. ఇప్పుడు రీమేక్లు ఇక్కడ చాలా రీమేక్లు ఫ్లాప్ అయినాయి, ఎక్కువ సినిమాలు ఆడినయే ఉన్నాయి. కరెక్ట్ మీరు చెప్పింది. మరి ఇప్పుడు ఇదెందుకు ఆడింది? సో ఇదేంటి దృశ్యం కూడా మేము ఏం చేసాం, 15 minutes కట్ చేసాం ఒరిజినల్లో, ఇంటర్వల్ షిఫ్ట్ చేసాం బ్యాక్కి, డైలాగ్ వర్షన్ మొత్తం ఫ్రెష్గా రాసా. మీరు కాల్ చెక్ చేసుకోండి సినిమా. మీ వెర్షన్ మీకు ఉంటుంది, మా వెర్షన్ మాకు ఉంటుంది. కేర్ఫుల్గా దానికే రీమేక్కే ఎక్కువ కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉంది అసలు టెన్షన్ ఏంటి, ఇది పోతే రీమేక్ చెడగొట్టారు అంటారు. అవును, దీనికి రెండు బాధలు. ఒక సినిమాకి ఇప్పుడు స్ట్రైట్ ఫిల్మ్ కి ఒక బాధే పోతే పోయింది అంటారు, దీనికి పోయింది కాకుండా అసలు అక్కడ బాగున్నదాన్ని కూడా చెడగొట్టారంటారు. అసలు ఇంటర్వల్ బ్యాక్ షిఫ్ట్ చేసి ఒరిజినల్ అసలు కదపరు. వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు అండి ఒరిజినల్ చెడగొట్టడం దాదాపు అదే ఎక్కువ ఫాలో చేద్దాం అంటారు. కానీ అందులో మేము మా బోరే మేమే పావుగడ్డ తీసేసి ఇంటర్వల్ షిఫ్ట్ చేసి మాది హిందీ వాళ్ళు ఫాలో అయ్యారు. సూపర్. అది చేసాం. సో ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే రైటర్కే ఇక్కడ ఏమవుతుందంటే సార్, డైలాగ్ రైటర్కి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు వేసిన క్వశ్చన్ పర్మనెంట్గా ఒక డైరెక్టర్ ఒక రైటర్ని పెట్టుకుని ట్రావెల్ అవుతుంటారు, అవి ఎక్కువ. నేనంటే అటు ఇటు వెళ్తాను. ఇప్పుడు డైరెక్టర్ అటువంటి కండిషన్ డైరెక్టర్కి ఏదైనా ఫ్లాప్ వస్తే ఇప్పుడు అది రైటర్ కూడా పెడతారు అంతేగా, ఆటోమేటిక్గా. మన స్టఫ్ అన్నదే ఇప్పుడు నేను ఎంత స్టఫ్ ఉందో
మీరు నాతో మాట్లాడితే తెలుస్తుంది. కానీ అవును సార్, మీరు చెప్తుంది నాకు అర్థమైంది. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్, అది డార్లింగ్ సినిమా రివ్యూస్ లో కూడా టక్మన్ మళ్ళీ మీ రీసెంట్ సినిమా రాజాసాబుని తీసుకొచ్చి సంబంధం లేకుండా కూడా టక్మన్ ఒక మాట మాట్లాడుతున్నారు. అవును, కరెక్ట్. అప్పుడు ఇదేంటి, ఇప్పటిదాకా ఒక అద్భుతంగా అమృతం దాగిన ఫీలింగ్ ఉన్న మీరు సడన్ గా విషయం వచ్చి అడ్డం పడిన ఫీలింగ్ వస్తుంది. అవును అవును. అప్పుడు ఎలా ఉంది సార్ మీది? అది పాప నాకు ఫ్యాన్స్ హర్ట్ అయ్యి దానివల్ల చాలా మంది రివ్యూర్స్ వాళ్ళు కూడా అది జాయిన్ చేస్తారు, ఇటువంటి సినిమాది ఎందుకు తీయలేదు. కానీ ఇప్పుడు ఒక సినిమా తీస్తాం, అది హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. ఎందుకంటే ఎవరు దేవుళ్ళు కాదు ఇక్కడ, అందరూ నిరంతరం హిట్లు ఇవ్వడానికి. ఇంకోటి ఏంటంటే నేనేమంటానంటే, ఒక సినిమా మనందరూ కలిపి తీస్తాం, టెక్నీషియన్లు అందరూ కలిపి ఒక డిసిషన్ అది తీసుకుని వెళ్తాం. ఇప్పుడు సక్సెస్ అయితే అందరిది, ఫెయిల్ అయితే అందరిది అంటాను నేను.